ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు చేస్తున్నాము. దేవుని స్తోత్రములు. ప్రాముఖ్యంగా ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనమును ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి ప్రశస్తమైన నామను బట్టి స్తుతులు స్తోత్రమైన తండ్రి, మరి ఉదయకాలంలో తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారాగా, ప్రార్థించడం ద్వారాగా, ఆరాధించడం ద్వారాగా మీరు మహిమ పొందినారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఈ సమయంలో నీ యొక్క జీవము గల మాటలు, అమూల్యమైన మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, నీ యొక్క శక్తిని, జ్ఞానము దయచేయండి ఆయన. అదేవిధంగా తండ్రి, మరి ఎందరైతే ఈ జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు వింటూ ఉన్నారో, ఆ వినుచూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును ఫలింపచేయండి. ఆ వాక్య ప్రకారంగా అనుసరించి గైకొనటానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏమిటంటే, మరి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అంటే గలిలయ నుండి యోర్దాను దగ్గరకు వచ్చాడు. అంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు అంటే, ఆ లూకాసు సువార్తలో చెప్పబడుతూ ఉంది 3వ అధ్యాయము 2 నుంచి 9 వచనాల్లో ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడట. తన చేత బాప్తిస్మం పొందటానికి వచ్చినటువంటి జన సమూహాలను కూడా చూసి ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని యోహాను గారు తన చేత బాప్తిస్మం పొందటానికి వచ్చినటువంటి జన సమూహములను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో యేసుక్రీస్తు వారు కూడా మరి బాప్తిస్మం పొందటానికి గలిలయ నుండి యోర్దాను దగ్గర అతని వద్దకు, బాప్తిస్మం యోహాను వద్దకు వచ్చినట్లుగా లేఖనం చెప్తా ఉంది. కొంచెం లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 2 నుంచి 9 వచనాల్లో, అన్నయు కైఫాయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున, కాలాలు చెప్తున్నాడు. మనం ప్రతి విషయంలో కూడా ఏంటంటే కాలాలను మరి జాగ్రత్తగా పరిశీలించాలి. అది ఏ కాలము జరిగిందో, ఎట్టి కాలము సూచించినదో కూడా ఈ ప్రవక్తలందరూ కూడా చూశారట. ఆ విధంగానే పరిశీలించారట లేఖనాలను. మరి నేటి కాలంలో కూడా మనము లేఖనాలను పరిశీలించాలి, పరిశోధించాలి. ఎట్లాగంటే కాలాలను బట్టి. అదే చెప్తున్నాడు ఇక్కడ, అన్నయు కైఫాయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. దేవుని వాక్యము వచ్చిందట. ఎవరి వద్దకు వచ్చింది అంటే జకర్యా కుమారుడు యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా ఏం చేస్తూ ఉన్నాడంటే, అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ఇక్కడ ఒక నిమిషం. అంటే యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడట. అప్పటికి బాప్తిస్మము జరుగుతూ ఉన్నదా అంటే బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు లేరు.
యూదులకి ఒక ఆచారం ఉన్నది. దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి వారు సున్నతి పొందితే వారు దేవుని జనాంగమే. సున్నతి అనేటువంటి ఒక ఆచారంగా ఉండేది. మోషే నిర్ణయించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా వారు సున్నతి సంబంధులు, పాత నిబంధన సంబంధులు. అదే క్రమంలో ఆ కాలంలోనే, అంటే పాత నిబంధన జరుగుతూ ఉన్న కాలంలో, పాత నిబంధనను అనుసరిస్తూ ఉన్నటువంటి కాలంలో మరి ఏం జరిగింది అంటే యోహాను గారు వచ్చి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడట. యోహాను గారు ఆ కాలం ఉంది. ఎవరి కాలంలో? అన్నయ్య కైఫాయి ప్రధాన యాజకుడు ఉన్న కాలంలో మరి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఏం చేస్తాడంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలని యోర్ధాను నది ప్రదేశం అంతటా ప్రకటించున్నది. అంటే యోర్ధాన్ నది ఆ ప్రదేశం అంతటా కూడాను ప్రకటిస్తూ ఉన్నాడట. ఇంకేం చెప్తూ ఉన్నాడు అంటే ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నవి వగును అని చెప్తూ సకల శరీరులు, అంటే శరీరమును ధరించినటువంటి ప్రతి ఒక్క శరీరం, అంటే సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకల వేయుచున్న ఒకని శబ్దము అంటున్నాడు. ఎవరంటే ఈయనంటే ఆ ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించాడట. ఏమని అంటే అరణ్యంలో కేక వేయిన ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టుగా ఇది జరిగెను అని చెప్తాను. అంటే యోహాను గారు బాప్తిస్మం ఇవ్వటానికి గల ప్రధాన కారణం ఏంటంటే మరి అక్కడ ఏం జరిగిందంటే సకల శరీర రక్షణ, దేవుని రక్షణ చూస్తారు అని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒక శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను అంటూ ఇంకేమంటున్నాడు అంటే అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూసి, ఎవరు వచ్చారట అంటే యోర్ధాన్ నది ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతటా కూడా వాక్యాన్ని ప్రకటిస్తుంది. దేని విషయంలో? మారు మనసు విషయమై బాప్తిస్మము పొందండి అని చెప్తున్నాడు. అప్పటికి బాప్తిస్మము మరి ప్రవేశపెట్టబడిందా అంటే అప్పటికి బాప్తిస్మం లేదు, సున్నతి సంబంధులే. కానీ బాప్తిస్మము యోహాను గారు ఇస్తూ ఉన్నాడు. ప్రారంభంలో మొట్టమొదటిసారిగా బాప్తిస్మం ప్రవేశపెట్టింది ఎవరు అంటే యోహాను గారు. ఇంకా ఏం చేస్తున్నాడంటే తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూసి సర్ప సంతానమా, అంటే సర్ప సంతానం అంటే ఏంటి అంటే అపవాది కుమారులు, అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వారు అపవాది సంబంధులు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మరి యోహాను కాలంలో మరి బాప్తిస్మము ఇస్తూ ఉన్నాడు. ఆ బాప్తిస్మము దేని కొరకు ఇస్తూ ఉన్నాడంటే ఉగ్రతను తప్పించుకోవటానికి. ఉగ్రత అంటే రాబో ఉగ్రత, నిత్య నరకం నుండి తప్పించటానికి. ఇంకేం చెప్తున్నా అంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అంటే బాప్తిస్మం పొందగానే సరికాదు, దానికి తగ్గ ఫలములు. మారు మనసు పొందారు కదా, ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అంటే యోహాను గారు ఏం చెప్తున్నాడు? సర్ప సంతానమా, మీరు అపవాది సంతానము, మీ తండ్రి యొక్క అపవాది అని చెప్తూ సర్ప సంతానం అని బోధిస్తూ వీళ్ళు ఏమంటున్నారు? మా తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటున్నారు. అంటే అక్కడ అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. మీరు అనుకుంటే సరిపోదు అబ్రహాం మాకు తండ్రి అని. ఏమంటున్నాడు? దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహాములకు పిల్లలు పుట్టింపగలరని మీతో చెప్పుచున్నాను అంటూ ఇక్కడ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఏమంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. మంచి ఫలము ఫలించనట అంటే ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి ఏం చేస్తాడట? అగ్నిలో వేయబడును. ఫలించాలి. మారు మనసు పొందగానే సరికాదు, కానీ మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి అనేటువంటిది యోహాను గారు ఆ కాలంలో చెప్పేటువంటి పరిస్థితి. అయితే యోహాను గారు బాప్తిస్మం ఇవ్వటానికి గల ప్రధాన కారణము ఏమిటి? అయితే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందటానికి గల కారణం ఏమిటి అంటే ఈరోజు మనకు ప్రధానమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారు పాపము లేని యేసుక్రీస్తు వారు, లేకపోతే పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్మము ఎందుకు పొందాడు?
పాపరహితుడైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మము ఎందుకు పొందవలసి వచ్చింది? ఇది మన యొక్క ప్రధానమైన అంశము. మరి ఈ అంశంలో మరి మనము అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అంశం. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాడు. మరి ఎందుకు తీసుకున్నాడు? మరి యోహాను గారు ఏమని చెప్తున్నాడు? పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు యోహాను గారు. మరి ఆ యోహాను గారు వద్దకు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? పాపం చేసి బాప్తిస్మం పొందడానికి వచ్చి ఉన్నాడా, లేకపోతే మారు మనసు పొందడానికి బాప్తిస్మం వచ్చి ఉన్నాడా? మరి ఎందుకోసం ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చాడు? బాప్తిస్మం ఎవరికి అవసరమై ఉన్నది? బాప్తిస్మం ఎందుకు పొందాలి? పొందవలసిన వారు ఎవరు? మరి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఆయన పాపరహితుడు అని లేఖనాలు చెప్పబడతా ఉన్నా మరి ఆయన బాప్తిస్మం ఎందుకు పొందవలసి వచ్చింది? మరి చాలా మంది యొక్క వాక్యాన్ని యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందితే మరి అనేక మంది అంటే క్రైస్తవానికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు ఆయన పాపం చేశాడు కాబట్టి బాప్తిస్మం తీసుకున్నాడు అనేటువంటి వారు చాలా మంది బోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్లో వచ్చినటువంటి ప్రతిదీ కూడా వారికి వచ్చినట్టుగా అంటే ఆత్మ సంబంధంగా జన్మించకపోయినా, బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలను అర్థం చేసుకోలేకపోయినా, క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నట్టు వారు కూడా లేఖనాలను అపార్థం చేస్తూ మరి అనేకమైన భిన్న బోధలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే మరి క్రైస్తవ్యానికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు మరి యేసుక్రీస్తు వారి విషయంలో, ఆయన జననం విషయంలో, ఆయన జన్మ విషయంలో కూడా మరి అపార్థాలు చేసుకుంటూ మరి ఈయన ఏ పాపం చేశాడు అందుకని ఆయన బాప్తిస్మం పొందాడు, బాప్తిస్మం పొందవలసిన అవసరం ఆయనకేముంది? అక్కడ యోహాను గారు అంటే సర్పసంతానమా అంటున్నాడు కదా, ఈయన కూడా సర్పసంతానమే అనేటువంటి ఒక భిన్నమైన బోధ నేడు క్రైస్తవ సమాజంలో మరి క్రైస్తవ్యానికి విరోధంగా ఉన్నటువంటి వారు బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే వీరందరికీ కూడా ఈ విషయాలు మరి ఎందుకు బాప్తిస్మం పొందాడో అనే విషయాలు కూడా నేటి క్రైస్తవ సమాజంలో మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటున్న వారికి కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి తెలియనటువంటి వారు మరి ఎవరైనా కానీ అన్యుడు లేకపోతే మతానికి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు మరి అడిగితే ఏం చెప్తారు? కనుకనే అలాంటి వారికి చెప్పటానికి, అలాంటి వారికి హేతువుడి ప్రతి వానికి కూడా సాత్వికంతో చెప్పటానికే ఈ యొక్క అంశాన్ని మీ ముందు తీసుకొస్తూ ఉన్నాను. ఏది? పాపరహితుడైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఎందుకు పొందాడు అనేటువంటి అంశం ప్రియులారా. కనుకనే యోహాను గారు చూడటానికి బాప్తిస్మం కూడా ప్రధాన కారణం ఏమిటి? వచ్చిన వారితో ఏమంటున్నాడు? సర్పసంతానమా అంటున్నాడు. అదేవిధంగా మా పాప క్షమాపణ మారు మనసు విషయం బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ క్రమంలో యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. ఆ యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందే క్రమంలో మరి యేసుక్రీస్తు వారు నివారింపజేస్తున్నారు బాప్తిస్మం పొందకుండా అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పబడతా ఉంది. ఈ విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మరి యోహాను గారు ఎందుకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు అంటే మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-10 రాయబడింది. పరలోక రాజ్యము ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏ రాజ్యం అంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించి ఉన్నది అంటున్నాడు. అంటే సమీపం అంటే కొద్ది దూరంలోనే ఉంది, కొద్ది సమయంలోనే ఉంది, కొద్ది కాలంలోనే ఉంది అనేటువంటిది చెప్తున్నాడు. ఏది? పరలోక రాజ్యము. పరలోక రాజ్యం అంటే ఏమిటి? క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘమే పరలోక రాజ్యము. క్రీస్తు రాజ్యమే, దేవుని రాజ్యమే. ఆయన భూమి మీద తన రాజ్యాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు. ఆ విస్తరింపజేయాలనుకున్నటువంటి రాజ్యము ఆదిలోనే మరి పతనమైపోయింది ఆదాము అవ్వల ద్వారాగా. ఆ పతనమైపోయినటువంటి ఆ యొక్క దేవుని రాజ్యాన్ని మరలా ఏం చేయాలనుకున్నాడంటే పునఃస్థితి స్థాపన చేయాలనుకున్నాడు. ఆ పునఃస్థితి స్థాపనలోనే భాగంగా మరి యేసుక్రీస్తు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు? అబ్రహాము నాకు ఇచ్చిన వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు. ఆ వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే మరి చెప్తున్న యోహాను గారు ఏం ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయ ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇత్తడే. అంటే ప్రభు మార్గం సరళం చేసేవాడు, అదే విధముగా
అరణ్యంలో కేక, ఒకని కేక అని చెప్పబడుతున్నది. ఎవరు అంటే యోహాను గురించి అట. యెషయా ప్రవక్త ప్రవచించాడు ముందుగానే యోహాను గురించి. మరి ఆయనే ఈయన చెప్తున్నాడు. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు. ఏం జరుగుతోంది ఇక్కడ? తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఎక్కడ పొందుతున్నారు వీళ్ళు? యోర్దాను నదిలో. నేటి కాలంలో కూడా చాలా మంది యేసుక్రీస్తు వారు ఎక్కడైతే బాప్తిస్మం పొందాడో మేము కూడా అక్కడే బాప్తిస్మం పొందుకుంటామని ఆ యొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకతను చెప్తున్నట్టు చూస్తూ ఉన్నాం. అంటే బాప్తిస్మం పొందటానికి ఆ యోర్దాను నది లేకపోతే ఆ ప్రాంతంలోకి వెళ్ళి పొందవలసిన అవసరం లేదు. ఈ చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఆ కాలం వరకు కూడా ఆగి మేము అక్కడే బాప్తిస్మం తీసుకుంటున్నామని చెప్పేసి అని చాలా మంది కూడా మరి ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ విషయం మనది కాదు. కానీ ఇప్పుడు ఆ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపం ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి అని చెబుతూ అతడు పరిచర్యలలోను, ఎవరిలట? పరిచర్యలు అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారు పరిచర్యలు. సద్దుకైలలోను, ఈ సద్దుకైలు ఎవరు అంటే పునరుద్ధానం లేదు, పునరుద్ధానం గతించిపోయిందని బోధించేవాళ్ళు ఈ సద్దుకైలు. అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూసి సర్ప సంతానమా, ఎవరంటున్నాడు? ఎవరి గురించి అంటున్నాడు? పరిచయులండి వీళ్ళు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు. మరి ఇటువంటి వారితోటి అంటున్నాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రత తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాము పిల్లలను పుట్టింపగలను మీతో చెప్పుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపన ప్రతి ఒక్క చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈయన ప్రకటిస్తున్నది ఎవరిని గురించి ప్రకటిస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు వారి గురించే ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికే నేను యోగ్యుడని కాను అంటూ ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పారు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు చెప్పేటువంటి క్రమంలో ఏం చెప్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు వారి గురించి ఏం చెబుతూ ఉన్నాడు? నేనైతే మారు మనసు నిమిత్తం నీళ్ళ బాప్తిస్మం ఇస్తున్నాను. నేనైతే ఇస్తున్నాను. ఎట్లా? మారు మనసు విషయం బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను. అయితే నా వెనక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నాడు బాప్తిస్మం యోహాను గారు అంటే నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను అని చెప్తూ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చూడండి, అంటే ఇంకా 13వ వచనం చెప్పబడుతుంది ఏంటంటే ఆ సమయమున యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు ప్రకటిస్తున్నారు. ఏమేం ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించున్నది అంటున్నాడు. మారు మనసు పొందండి. ఇంకా యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా యోహాను గురించి, ప్రభు మార్గము సరళం చేయడానికి వచ్చినవాడు అరణ్యంలో ఒక కేక అని. అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నాడంటే నేనైతే మారు మనసు నిమిత్తము బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు నేలలో. అయితే ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకై నేను పాత్రుడను కాను అని యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని వద్దకు వచ్చాను. యేసుక్రీస్తు వారు వచ్చాడట. మరి అప్పటి వరకు ఎవరెవరు బాప్తిస్మం పొందుకుంటున్నారు? పరిచయులు, సద్దుకైలు,
మరి అనేకమైన జనసమూహము, యెరూషలేములో జనసమూహం అందరూ కూడాను బాప్తిసం పొందటానికి యోహాను వద్దకు వస్తే ఆ క్రమంలో యేసుక్రీస్తు వారు కూడా గలిలియా నుండి యోర్దాను దగ్గర అతని వద్దకు వచ్చాడట. ఇంకా చూడండి ఇక్కడ, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా. ఎవరి చేత బాప్తిసం పొందాడు యోహాను గారు? యేసుక్రీస్తు చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూశాడట. మరి యేసుక్రీస్తు వారిని నివారింపజూస్తూ ఉన్నాడు పిల్లారా. అంటే బాప్తిసం పొందకుండా, అంటే బాప్తిసం పొందకుండా నివారింపజూచడానికి ప్రధాన కారణం ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరు? బాప్తిసం పొందటానికి ఆయన పాపం చేసి ఉన్నాడా అంటే ఆయన పాపరహితుడు అని లేఖనం చెప్తా ఉంది. ఆయన పాపుల్లో చేరనివాడు అని చెప్పబడతా ఉంది. ఆయన పాపము లేనివాడుగా జీవించాడు అని లేఖనం చెప్తా ఉంది. ఆయన యందు పాపమేమీ లేదు అని లేఖనం చెప్తా ఉంది. ఇంకా ఏం చెప్పబడుతుందంటే నిర్దోషియు నిష్కలంకుడైన గొర్రెపిల్ల అని ఆయనను సంబోధిస్తూ ఉన్నాడు. ఎలాంటి వాడంట? నిర్దోషియు నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల. ఇంకా ఆత్మ విషయంలో నీతిమంతుడిగా తీర్పు పొందిన వాడుగా చెప్పబడతా ఉంది. పాపమెరుగని యేసును మన కొరకు పాపముగా చేశాను అనేటువంటిది యేసుక్రీస్తు వారి గురించి చాలా స్పష్టంగా మరి చెప్పబడుతున్న సందర్భం మనం ఒకసారి పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన పాపరహితుడు, పాపము లేనివాడు, మరి పాపులలో చేరనివాడు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మరి చాలా మంది బోధిస్తున్నారు కదా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. ఇవి ఎక్కడ అర్థమవుతాయి వీళ్ళకి? యేసుక్రీస్తు వారి గురించి అంటే పరిశుద్ధాత్మని బోధలోనికి వస్తేనే అర్థమవుతాయి. నేటి కాలంలో క్రైస్తవ సమాజంలో మేము బోధకులను చెప్పుకుంటున్న వారు కూడా మరి అపోస్తుల బోధలోకి రాలేకపోవటం వలన మరి సర్వసత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆ బోధలోనికి వస్తేనే యేసుక్రీస్తు వారు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారు అపోస్తులు. ఆ అపోస్తులు బోధించిన బోధలోనే సర్వసత్యం ఉన్నది, సంఘం అనుసరించిన బోధ. ఆ సర్వసత్యాన్ని తెలుసుకుంటేనే కానీ క్రీస్తు ఎవరు, ప్రభువు తండ్రి అయిన దేవుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, నీవు నేను ఏమై ఉన్నామో కూడా తెలియనటువంటి పరిస్థితి. చాలా మంది యేసుక్రీస్తు వారు బోధించాడు కదా 4 సువార్తల్లో, ఆ సువార్తల వరకు వచ్చి ఆగిపోయారు. కానీ ఆ తరువాత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికినటువంటి మాటలను అంటే అపోస్తుల బోధను గ్రహించలేకపోయారు, సర్వసత్యంలోనికి రాలేకపోతూ ఉన్నారు అనేక మంది. ఈ విషయాలు తెలుసుకుంటేనే, అపోస్తుల బోధలోనికి వస్తేనే ఇవన్నీ కూడా స్పష్టంగా ఎరగగలుగుతాము, తెలుసుకున్న వారం అవుతాం అనేటువంటి మనకు అర్థమవుతా ఉంది. కనుక యేసుక్రీస్తు వారు ఎవరంటే ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయము 25 నుంచి 26 వచనాల్లో చెప్పబడతా ఉంది. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున. ఎవరు ఈయన అంటే? యేసుక్రీస్తు వారు. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించడానికి ఎలా ఉన్నాడట? శక్తివంతుడై ఉన్నాడు. పవిత్రుడును అంటే యేసుక్రీస్తు వారికి చెప్పండి ఎలా చెప్పబడతా ఉంది చూడండి. అనేక మంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బోధించేటువంటి మరి వారు గ్రహించాలి. ఏమంటున్నాడు? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరిలో చేరలేదట ఈయన? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడట. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో అపోస్తుల బోధలోనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు తాను స్వయంగా చెప్పాడు కదా. యేసుక్రీస్తు వారు తాను స్వయంగానే చెప్పాడు. ఏం చెప్పి ఉన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 45 నుంచి 46 వచనాల్లో, యోహాను సువార్త 8వ అధ్యాయము 45 నుంచి 46 వచనాల్లో నేను సత్యమునే చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడట? నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు, మీరు నన్ను నమ్మరు అని చెబుతూ ఇంకేమన్నాడు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును?
నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? మరి మొదటి ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారు నమ్మనటువంటి మరి నేటి కాలంలో 2000 సంవత్సరములు దాటిపోయినాయి. మరి యేసుక్రీస్తు వారి మీద మరి అనేక మంది మరి ఏం చేస్తూ ఉన్నారు, ఏం చెబుతూ ఉన్నారు అంటే, ఈయన పాపంలో పాపిగా ఉన్నాడు కనుకనే బాప్తిసం పొందాడు అని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారి విషయంలో మనం చూస్తున్నాం పిల్లరా. మరి ఇంకా ఏం చెబుతున్నాడంటే హెబ్రీ రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ఇప్పుడు మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు, తండ్రి వద్దకు వచ్చేటువంటి వారి విషయంలో విజ్ఞాపన చేసేటువంటి వాడట ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడను. ఆయన పాపము లేనివాడుగా జీవించెను. ఎలా జీవించాడు? చాలా మంది ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు కలిగినటువంటి రక్తం, యేసుక్రీస్తు రక్తం అట మరియ రక్తము కాదట. చాలా భిన్నమైన బోధలు చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎవరి గర్భంలో శరీరాన్ని ధరించుకున్నాడు? మరే గర్భంలో. మరే గర్భంలో ఎవరి రక్త మాంసాలు తయారవుతువి అంటే మరియ శరీరంలోనే మరి ఆమె శరీరాన్ని ఇస్తూ ఉంది ఆత్మకు. కనుక ఇవి చాలా మంది గ్రహించక ఆయన ప్రత్యేకమైనటువంటి రక్తాన్ని తెచ్చుకున్నాడు, ఆయన ప్రత్యేకమైన శరీరాన్ని ధరించుకున్నాడు అని చెప్పేటువంటి పరిస్థితి. అలాగనే ప్రత్యేకమైన శరీరము ప్రత్యేకమైన రక్తం అయితే ఎవరైనా పాపం చేయకుండా ఉంటారు కదా. అయితే యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పబడతా ఉంది? మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేని వాడు కాడుగా అని అన్నాడు. అంటే మనమైతే మన యొక్క బలహీనత యందు పడిపోయేటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు వారు ఇలాంటి బలహీనతలు అన్నీ కూడా అనుభవించినట్లు చెప్తున్నాడు. సహానుభవం లేనివాడు కాను కానీ సమస్త విషయములలోనూ, సమస్త విషయం అంటే ఒక శరీరికి ఎటువంటి శోధనలు వస్తాయో, మరి ఎటువంటి బలహీనతలు ఉంటావో, మరి వాటన్నింటిలో కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే పాపం లేనివాడుగానే జీవించాడట. పాపం లేనివాడుగా జీవించాడు. అంటే మన వలె శోధింపబడిన ఆయన పాపం లేనివాడుగా ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు శరీరము లేదా రక్తము ప్రత్యేకమైనటువంటిది కాదు. మరియ కలిగినటువంటి రక్తమే మరియ యొక్క శరీరాన్ని పంచుకున్నాడు. కనుకనే ప్రియులారా, ఇది కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అజ్ఞానులు అజ్ఞానమైన బోధ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బతుకులు బయటపడతా ఉన్నాయి. ఎటువంటి బోధలు చేస్తూ ఉన్నారో, ఎటువంటి సత్యాన్ని అసత్యంగా బోధిస్తూ ఉన్నారో వారి బోధల వలన అర్థమవుతా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఇంకా యేసుక్రీస్తు వారి విషయం మనం తెలుసుకుంటున్నాం. ఆయన పాపమేమీ చేయలేదు అని చెప్పబడతా ఉంది. మరి ఏ శరీరం ధరించుకున్నాడు? ప్రకృతి సంబంధమైన శరీరమే. ఆయన ప్రత్యేకమైన రక్తం కాదు అది. ఆయన ప్రత్యేకమైనటువంటి శరీరం ధరించుకోవాలా. చాలా మంది కొంతమంది క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘం అని చెప్పబడుతుంది. కాబట్టి ఆయన రక్తము స్వరక్తం అట, ఆయన పరలోకం వచ్చిన రక్తం అనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పిల్లారా. ఇంకా యేసుక్రీస్తు వారి విషయం చెప్పబడతా ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, ఎలాగ విమోచించబడలేదట? వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మరి ఆయన పాపం లేనివాడుగా జీవించాడు, మన వలె శోధింపబడ్డాడు, మన బలహీనత మనతో సహానుభవము లేనివాడు కాడుగానే లేఖని చెప్పబడతా ఉంది. కనుక ఆయన ఎవరు? ఆయన రక్తం ఎలాంటిదంటే నిర్దోషమైనటువంటిది, అమూల్యమైన రక్తం చేత. అమూల్యం అంటే ఏంది? మూల్యము చెల్లించలేనటువంటిది, వెలకట్టలేనటువంటి రక్తం అన్నమాట. అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనే మీరు ఎరుగుదురు కదా. ఇంకా చాలా విషయంలో మరి పాపం ఎరుగని యేసును మన కొరకు పాపముగా చేసాను అని చెప్పబడతా ఉంది.
మన కొరకట ఆయనను దేవుడు పాపముగా చేసినట్లుగా లేఖనము చెప్పబడుతుంది. మన పాపములన్నీ కూడా మోసుకొని పోయి శిలువ మీద వేలాడి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మరి ఎందుకు చేయిని విడిచిపెట్టాడు అనే విషయంలో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఆ యొక్క అంశంలో. మరి అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు బాప్తిసము ఎందుకు తీసుకున్నాడు? బాప్తిసము తీసుకోవటానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఆయన సొంతంగానే వెళ్ళి పరిచయులతో పాటు సద్దుకైలతో పాటుగా మరి తన ఆలోచన చొప్పునే వెళ్ళి నాకు కూడా బాప్తిసం ఇవ్వు అని చెప్పేసి యోహాను వద్దకు వెళ్ళాడా? మరి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే ఎందుకు బాప్తిసం తీసుకోవటానికి వెళ్ళాడు, ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అనేటువంటి విషయంలో మనం పరిశీలన చేసినట్టయితే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. ఎవరి ఆజ్ఞ? దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను నాతో చెప్పుచున్న ప్రకారం అంటే నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన ఆజ్ఞ నిత్య జీవము అని స్పష్టంగా తెలుసుకోవాలి. మొదటిగా దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను అనుసరించాలి, అది నిత్య జీవం. యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం పొందవలసి వచ్చిందో దానికి ముందుగా ఈ యొక్క రిఫరెన్స్ తెలుసుకున్నాం. ఇంకా యోహాను సువార్తలోనే 14:31 అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు, నేను తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాను అన్నట్లుగా అని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. నాకేదైతే తండ్రి ఆజ్ఞాపించున్నాడో ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను అని చెప్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 5:30 నా అంతటా నేనే ఏమీ చేయలేను. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా అంతటా నేను ఏమీ చేయలేను. మరి ఈయన సొంత ప్రయత్నంగా వెళ్ళి యోహాను వద్దకు వెళ్ళి బాప్తిసం పొందాడా? నాకు కూడా బాప్తిసం ఇవ్వు. పరిచయాలు తీసుకుంటున్నారు, సర్దుకాయలు తీసుకుంటున్నారు, మరి యోర్దాను నది చుట్టూ ప్రాంతంలో ప్రదేశంలో ఉన్న వారు కూడా వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు, నాకు కూడా ఇవ్వు అని మరి యేసుక్రీస్తు తన సొంత ఆలోచనతో వెళ్ళాడా? కాదు కదా. ఏమంటున్నాడు? నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును. ఆయన ఏది చేసినా కానీ, ఏది మాట్లాడినా కానీ, ఆయన నోటి నుండి వచ్చిన మాట అయినా, ఆయన అడుగు తీసి అడుగు వేసేసేటువంటి ఏ క్రియ అయినా కానీ తండ్రి ఏది చెబుతున్నాడో అదే చేస్తూ ఉన్నాడు. తండ్రి ఏది చూపిస్తూ ఉన్నాడో అదే చేస్తూ ఉన్నట్లుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఆయన ఏది బోధిస్తూ ఉన్నాడో అదే బోధిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా లేఖనాల్లోనే చెప్పబడతా ఉన్నాయి. ఇంకేమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనుక అంటున్నాడు. నా ఇష్ట ప్రకారం నేను ఏది చేయలేదు, ఏదైతే నాకు తండ్రి చెప్తున్నాడో అవన్నీ నేను చేస్తూ ఉన్నాను. అంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందటానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే తండ్రి అయిన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి బాప్తిసం పొందు అని ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే చేస్తూ ఉన్నట్లుగా లేఖనాల ద్వారాగా మనకు అర్థమవుతా ఉన్న ప్రియులారా. మరి అయితే ఇక్కడ స్పష్టంగా మరి ఈ రోజున ప్రాముఖ్యంగా బాప్తిసం యేసుక్రీస్తు పాపరహితుడు అని తెలుసుకున్నాము, ఆయన పాపం లేనివాడని తెలుసుకున్నాము. మరి ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చిందంటే తండ్రి యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి వచ్చాడని చెప్పుకుంటున్నాము. ఇంకా ఎందుకు బాప్తిసం పొందవలసి వచ్చింది యేసుక్రీస్తు వారు? మనకు మొదటిగా ఆజ్ఞ, దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆజ్ఞను నెరవేర్స్తేనే మనకు నిత్యజీవం అని అర్థమవుతా ఉంది. మరి రెండవదిగా ఏం జరుగుతూ ఉందంటే నీతి యావత్తు అలాగు నెరవేరు నిమిత్తము యేసుక్రీస్తు బాప్తిసం పొందాడట. నీతి యావత్తు అంటే నీతి అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అనుసరించడమే నీతి అని లేఖనం చెప్తా ఉంది. ఇక్కడ చదువుకుందాం. మత్తయి సువార్త 3:13 ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన నివారింపజూసెను. గాని యేసు, ఇప్పటికీ కానిము,
ఏమంటున్నాడు? ఎప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది, ఇది తగి ఉన్నది అని ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. నివారింప చూశాడు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, నీతి యావత్తు అంటే ప్రతి ఒక్కరు కూడాను నీతిని జరిగించాలి. మరి నేటి కాలంలో ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే, చాలామంది మాకు చిన్నప్పుడే బాప్తిసం ఇచ్చారండి, చిలకని బాప్తిసం కావచ్చు, లేదా సిలువ గుర్తు కావచ్చు, ఆ బాప్తిసం మేము పొందేశాము, మాకు ఇంకా బాప్తిసం ఎందుకు, మాకు చిన్నప్పుడే ఇచ్చారు కదా బాప్తిసము అనేటువంటి చాలామంది చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఇది ఎలా ఉంది అంటే, రక్షణను పొందకుండా ఆటంకంగా చేసేటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు మరి పొందినటువంటి బాప్తిసము ఏ విధంగా పొంది ఉన్నాడో ఆ విధముగానే నీతి యావత్తు అంటే, నీతి అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అనుసరించడమే నీతి అని చెప్పబడతా ఉంది. అంటే నీతి యావత్తు అంటే ప్రపంచం అంతటా కూడా, ప్రపంచం అందరూ కూడాను మరి బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా బాప్తిసం పొందాడు? నీటిలోనికి వెళ్ళే కదా, ఆ నీటిలోనికి వెళ్ళి బాప్తిసం పొందాడు. యోహాన్ గారు ఎక్కడ బాప్తిసం ఇస్తున్నాడు? నీటిలోనే కదా. మరి ఆ నీతిని జరిగించాలా లేదా? మొట్టమొదటిసారిగా నీతిని జరిగించని వారు ఎక్కడికి వెళ్తారు? ఆయన ఆజ్ఞను అనుసరించిన వారు అవుతారు, నిత్య నరకానికి పాత్రులుగా ఎంచబడతారు. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరించడం నిత్య జీవం అని నేను ఎరుగుతున్నా అంటున్నాడు. మరి నిత్య జీవం అయితే ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆజ్ఞ అనుసరించకూడదా మనం? యేసుక్రీస్తు వారు మరి ఆయన నీతిని జరిగించాడు కదా. మరి అలాగనే మరి నీతిని జరిగించిన వారు లేరా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండలేదా? మరి ప్రారంభంలో క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని మరి సువార్తను ప్రకటించినప్పుడు మరి ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది, ఇంచుమించుగా 3000 మంది బాప్తిసం పొందినట్టు లేఖనం చెప్పబడతా ఉంది. 3000 మంది బాప్తిసం పొందారు. ఆ తర్వాత క్రమంలో మరి అనేక మందిని క్రైస్తవులను హింసించున్నటువంటి పౌలు గారు బాప్తిసం పొందలేదా? అంటే పౌలు గారి కంటే మీరు గొప్ప గనులా? పొందకుండా ఆటంకపరుస్తున్నారంటే మరి ఎవరి సంబంధులు మీరు? అపవాది సంబంధులే, సర్ప సంతానమని. ఎందుకంటే లేఖనం చెప్తా ఉంది కదా, పౌలు గారు బాప్తిసం పొందలేదా? పొందాడు. పౌలు గారి చేత అపోలో శిష్యులు రెండవసారి బాప్తిసం పొందలేదా? అపోలో శిష్యులు 12 యోహాను చేత బాప్తిసం పొందినా కూడా కాదు, మీరు తీసుకున్న బాప్తిసం సరైనది కాదు అని చెప్పి మరి రెండవసారి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందలేదా వారు? వారికంటే కనులా మీరు బాప్తిసానికి ఆటంకపరిచేటువంటి వారు. ఇంకా చాలా మంది చూసుకుంటూ వెళ్ళినట్లయితే సమాజ మందిరపు అధికారి క్రిష్పు వారి కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందలేదా? ఇవి ఆధారాలతోటి లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే లుదియా అంటే ఊదా రంగు అమ్మేటువంటి లుదియా సముద్ర ఒడ్డున వాక్యం వింటూ మరి ఆమె కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా బాప్తిసం పొందలేదా? లేఖనాలు తెలియపరచలేదా? ఎందుకు బాప్తిసం పొందటానికి మిమ్మల్ని ఆటంకపరిచేది ఏమిటి అంటే, మీ మతము, మీది క్రైస్తవ్యమే కాదు, మీ మత బోధలతోటి అనేక మందిని నిత్య నరకానికి పాత్రులుగా చేస్తూ ఉన్నారు. చాలా మంది నేటికి ఇప్పటికీ కూడా ఇంకను కూడా చాలా మంది బాప్తిసానికి దూరంగా ఉంటున్నారు. బాప్తిజం పొందకుండా ఆటంకపరుస్తూనే ఉన్నారు. యోహాను గారు యేసుక్రీస్తు నివారింప చూశాడు కదా. ఆ క్రమంలోనే మరి నేటి కాలంలో నివారింప చూడటానికి, బాప్తిజం పొందకుండా చేయటానికి మీ మత బోధలే కారణం అనేటువంటి స్పష్టంగా అర్థమవుతున్న ప్రియులారా. మరి అన్ని జరిగిన కొన్నేళ్ళ ఇంటి వద్ద మరి వీళ్ళకి నీళ్లకు ఆటంకపరిచేవాడు ఎవరు అని మరి పేతురు గారు బోధించలేదా? వారు బాప్తిసం పొందలేదా? ఒకసారి ఆలోచించండి. అంటే బాప్తిసం అనేటువంటిది ఏమిటి అంటే నిత్య జీవానికి ఒక మార్గము. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేటువంటిది. అంటే యేసుక్రీస్తు వారు, పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే
ఎందుకు పొందాడు? నీతి యావత్తు ఇలాగ జరగవలసినది. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందాలి, నీటిలో బాప్తిసం పొందాలి, నీటిలో బాప్తిసం పొందకుండా రక్షణ లేదు అని చెప్పటానికి బాప్తిసం పొందాడు. మొదటిగా ఏం చెప్పుకున్నాము? ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును కనుక ఆయన చెప్పింది నేను చేస్తూ ఉన్నాను అన్నాడు. ఆయన చెప్పినట్లుగా మరి ప్రతిదీ కూడా ఆయన చెప్పిన ప్రకారంగానే యేసుక్రీస్తు వారు నిర్వహిస్తూ ఉన్నాడు. అదే విధముగా రెండవది ఏం చేస్తున్నాడంటే నీతి యావత్తు ఇలాగ నెరవేరాలి. ప్రపంచం మొత్తం కూడా బాప్తిసం పొందాలి. ఎలాగా? నేను ఏ విధంగా బాప్తిసం పొందానో అదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందాలి. అంటే నీటిలో బాప్తిసం పొందాలి. ఇంకా మూడవదిగా ఏం చెప్పబడతా ఉంది అంటే తన అడుగు జాడల్లో నడుచుకోవాలని ఒక మాదిరిగా ఉంచిపోయాడట. తన అడుగు జాడలు బాప్తిసం పొందండి అన్నాడు కదా, ఇది అడుగు జాడలు. తను మనకి ఆయన అడుగు జాడలు ఉంచిపోయాడట. అదే చెప్తున్నాడు పేతురుకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనంలో, ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మరి అడుగు జాడలు నడవడా? మేము క్రైస్తవులు అండి, మేము క్రీస్తు వారం అని చెప్పుకున్నటువంటి వారు క్రీస్తు అడుగు జాడలో నడవరా? మరి నడిచేవారైతే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందాడు కదా, ఆ బాప్తిసం పొందడానికి ఎందుకు మీకు ఆటంకము? ఒకసారి ఆలోచించండి. అదే చెప్తున్నాడు ఇంకా హెబ్రీ రాసిన 10వ అధ్యాయం 19-20 వచనాల్లో, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు. ఎలాంటిది అంటున్నాడు? మార్గము నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గమున. ఆయన శరీరం ద్వారా ఏర్పరచబడింది. క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ప్రకటించారు. మీరు ఎవరైతే సిలువ వేశారో ఆ యేసుని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారని బోధిస్తూ ఉన్నారు. మీరు సిలువ వేసినటువంటి యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మరి ఏమిటి అంటే ఆయన గురించి ఏం చెప్తున్నారు? ఆయన లేఖనాల ప్రకారంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినం లేపబడ్డాడు. ఇది సువార్త ప్రకటించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనం రాయబడి ఉంది సువార్త అంటే ఏమిటో. ఆ సువార్తను విన్నటువంటి వారు రక్షణ పొందుకుంటారు. ఆయన శరీరం తెర ద్వారా ఏర్పడిన మార్గంలో మనము కూడా నడవాలి. ఆ శరీరం ద్వారా ఏమి ఏర్పడిన మార్గము? సువార్త ప్రకటించబడింది. ఆ సువార్త ద్వారాగా అనేక మంది రక్షణ పొందుతున్నారు. మొదటి శతాబ్ద కాలంలో మరి 3000 మంది ప్రారంభ సంఘం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారు కదా. ఆ అడుగు జాడలు నడవాల్సిన బాధ్యత మనకు లేదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మరి మిమ్మల్ని అడ్డుగా ఉన్నటువంటి యొక్క మతశాఖ బోధనలను వదిలిపెట్టండి. సత్య సంబంధమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి నీతిని జరిగించేవారుగా ఉండండి అనేటువంటిది ఈ యొక్క ప్రాముఖ్యమైన అంశం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? తండ్రి వద్దకు వెళ్ళాలంటే నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నా ద్వారానే అంటే యేసుక్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు వెళ్ళాలి. కనుకనే ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన నీతిని జరిగించాడు, ఆ నీతిని కూడా మనము కూడా జరిగించాలి. అందుకనే ఎవరి వలన రక్షణ కలగదు అంటున్నాడు. మరి ఏ నామమున మీకు రక్షణ లేదు అంటున్నాడు. ఇంకా ఆయన విశ్వాసం ఉంచువాడు ఎవడు ఆయన నామం మూలముగా రక్షణ పడతారు అని లేఖనం చెప్తా ఉన్న పిల్లారా. కనుకనే మరి మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? యేసుక్రీస్తు వారు అనుసరించినా కానీ మనం అనుసరించాం. మా మత బోధలే ముఖ్యం. మా అయ్యగారు ఇలా చెప్పాడు, మా అమ్మగారు ఇలా చెప్పింది, మాకు వాళ్ళే ముఖ్యం. వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని అనుసరిస్తాం కానీ బైబిల్ చెప్పేదాన్ని అనుసరించము అన్నటువంటి స్థితిలోకి వచ్చేసి నేడు క్రైస్తవ సమాజం. వారి యొక్క సేవకుల వారికి ముఖ్యమైపోయారు. అంటే క్రీస్తు కన్నా వారికి ఎక్కువైపోయారు వాళ్ళు. ఇవి ఎలా ఉన్నాయి మత బోధలు, ఇలా ఉన్నాయి మత శాఖ బోధలు. ఇవి ఒకసారి ఆలోచించండి. అంటే మొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే పాపరహిత యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం పొందవలసి వచ్చింది అంటే దేవుని ఆజ్ఞ నిత్యజీవం అని తెలుసుకున్నాడు, ఆయన ఆజ్ఞ అనుసరించాలని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా
ఆయన అనుసరించాడు. రెండవదిగా ఏం చేశాడు? నీతి యావత్తు, ప్రపంచం యావత్తు కూడా ఇలాగ జరగాలి, బాప్తిసం పొందాలి అని ఆయన బాప్తిసం పొందాడు. మూడవదిగా అడుగుజాడలు ఉంచిపోయాడు. ఆ అడుగుజాడలు మాదిరిగా ఉన్నాయి కాబట్టి అడుగుజాడల్లో నడవాలి అనేటువంటి చెప్తా ఉంది. నాలుగవదిగా ప్రాముఖ్యమైన విషయం ఇది, యేసుక్రీస్తు వారి బాప్తిసం పొందటానికి మరి ఎందుకు పొందవలసి వచ్చిందో మరి ఇది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పటి వరకు ఇవి మనం నేర్చుకున్నవి బాప్తిసం పొందడం ముఖ్యం అనేటువంటిది అయితే, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి. అది ఎందుకంటే చెప్తున్నానంటే, మరి యేసుక్రీస్తు వారు ఎవరో అక్కడ ఉన్నటువంటి సర్వమానవాళికి, అనగా యూదయ యెరూషలేములో ఉన్నటువంటి వారికి తెలియనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారిని చూసినను గుర్తించలేనటువంటి పరిస్థితి. కనుకనే బాప్తిసం ఇచ్చు యోహాను గారు ఎందుకు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం పొందడానికి వచ్చి ఉన్నాడు అంటే చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరచడానికి ఆయన బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఇది నాలుగవది ముఖ్యమైనటువంటి పాయింట్. అది తెలుసుకుందాం. యోహాను సువార్త 1:29-34 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఏం చెప్తున్నాడు యోహాను గారు? ఎలా చెప్తున్నాడు? లోక పాపాలను మోసుకుపోయి దేవుని గొర్రె పిల్ల అని అది చెప్తాను. ఇక నా వెనక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక. యోహాను సువార్త 1వ ఉంటుంది ప్రాముఖ్యమైన విషయం. యోహాను సువార్త 1:29 నుంచి ఉంటుంది. యోహాను సువార్త 1:29 నుంచి 30 నా వెనక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గురించి చెప్పితును ఆయనే ఈయన. నాకంటే ముందటి వాడు, నాకన్నా శక్తిమంతుడు, నేను ఆయన చెప్పుల వారిని ఇప్పుటకైనా యోగ్యుడని కాను అని ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన. ఎవరట ఆయన? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తూ ఇంకేమంటాడంటే, నేను ఆయనను ఎరుగనైతిని. అంటే వాస్తవానికి యేసుక్రీస్తు ఎవరో మరి యోహాను గారికి తెలుసా? తెలియదు. మరి ఆయనను ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచాలి. ఈయన దేవుని కుమారుడు అని ప్రత్యక్షపరచాలి. ఈయన లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అని ఆయన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇవ్వాలి. అయితే ఆయన ఎవరో తెలియదు యేసుక్రీస్తు వారు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ ఆయన గురించి చెప్తున్నాడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులను మోయటగా నేను యోగ్యుడని కాను, పాత్రుడని కాను అని చెప్తున్నాడు. నేనైతే మారుమనసు నిమిత్తం నేలలో బాప్తిసం ఇస్తున్నాను, ఆయనైతే అగ్నితోను పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడని చెప్తున్నాడు. కానీ ఆయనను ఎరగనివాడు. చూడండి, యేసుక్రీస్తు వారిని ఎరగనివాడు యోహాను గారు. ఏమన్నాడు? నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చిందని చెప్పాను. ఇదండి ప్రధాన కారణం. యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇవ్వటానికి గల, యోహాను గారు బాప్తిసం ఇవ్వటానికి గల ప్రధాన కారణము, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందటానికి గల ప్రధాన కారణము ఏమిటంటే ఇశ్రాయేలులకు ప్రత్యక్షపరచడానికి. ఏమైనా ప్రత్యక్షపరుస్తున్నాడు? ఎలాగ ఆయన గుర్తించాడు యేసుక్రీస్తు? ఈయన లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అని, ఈయన దేవుని కుమారుడని ఎలా గుర్తించాడు అంటే ఆయన గుర్తించాడట. పంపిన ఆయన తండ్రి అయిన దేవుడు యోహాను గారిని పంపించాడు. అదే చెప్పినాడు ఇక్కడ. మరి యోహాను సాక్ష్యం ఇచ్చు, ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూసితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. చూడండి, అంటే దేవుడు ప్రాముఖ్యంగా చెప్పి పంపించాడు యోహాను గారితో. అందుకనే పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడు అని ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు చెప్పిన మాటలనే యోహాను గారు చెప్తున్నాడు. పిల్లారా, అదే అంటున్నాడు,
ఇంకేమంటున్నాడంటే బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను, ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినను. చూడండి, అంటే ఆయన ఎరగలేదట, ఆయనను ఎరగలేదట. ఎరగకపోయినా కానీ ఏమిటి గుర్తు అంటే ఆత్మ పావురం వల్ల దిగి వచ్చుట చూస్తూ ఆయనే అని నాకు గుర్తు ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆ ప్రకారమే నేను ఈయన దేవుని కుమారుడు అని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అనెను. అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందటానికి. అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వరలారా, మరి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా బోధించేటువంటి బోధకులారా, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు పాపం చేసి బాప్తిసం పొందల. బాప్తిసం పొందటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే నీతి యావత్తు ఇలాగ జరగవలసినది. అంటే ప్రతి ఒక్కరు కూడా, సకల మనుషులు అంటే సమస్త మానవాళి కూడా నీటిలో బాప్తిసం పొందాలి. ఇది జరగాలి, నీతి యావత్తు ఇలా జరగాలి అంటే ఆజ్ఞను అనుసరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలి. ఇంకొకటి ఏంటంటే అడుగుజాడు, నేనేదైతే అడుగుజాడు ఉంచానో, నేను ఏదైతే మాదిరిగా ఉంచిపోయానో ఆ అడుగుజాడులో నడవాలి. ఇంకొకటి ఏమిటంటే మరి ఈయన దేవుని కుమారుడని తెలియాలి. అందుకని యోహాను గారు బాప్తిస్మం ఇచ్చాడు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొందాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అయితే బాప్తిస్మము ఒకటే, బాప్తిస్మము ఒకటే అని లేఖనం చెప్తా ఉంది. మరి ఒక సందర్భంలో రెండవసారి బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు కదా. ఒకటే బాప్తిస్మం చెప్తూ మరి 2 సార్లు బాప్తిస్మం తీసుకోవడం ఏమిటి? అపోలో శిష్యులు 12 పౌలు గారి చేత ఎందుకు బాప్తిస్మం పొందారు? అపోలో చేత బాప్తిస్మం పొందిండి కూడా పౌలు గారి చేత ఎందుకు రెండోసారి బాప్తిస్మం పొందారు? చాలా మంది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమిటంటే, మేము మొదటిసారిగా మాకేదో చిలకని బాప్తిస్మమో లేదా పెళ్లిళ్ళకు బాప్తిస్మమో ఏదో బాప్తిస్మం ఇచ్చేసారు. చిలకని బాప్తిస్మం కావచ్చు, నీళ్ళ బాప్తిస్మం ఏదో ఒకటి ఇచ్చేశారు, సిలువ గుర్తేసో చిన్నపిల్లప్పుడు. మరి బాప్తిస్మం ఇచ్చారు కదా, మరలా మా బాప్తిస్మం ఏమిటి? మేము బాప్తిస్మం ఎందుకు పొందాలి? మాకు అవసరం లేదు, మేము పుట్టినప్పుడే మాకు బాప్తిస్మం ఇచ్చారు కాబట్టి మేము బాప్తిస్మం పొందము అంటున్నారు కదా. అయితే అపోలో అనేటువంటి ఒక బోధకుడు వద్ద 12 శిష్యులు ఉన్నారు. ఆ 12 అపోలో చేత బాప్తిస్మం పొందారు ఆల్రెడీ. ఆ పొందిన వారు మరలా పౌలు గారి చేత బాప్తిస్మం పొందారు. పౌలు గారి చేత రెండవసారి బాప్తిస్మం పొందారు. ఎందుకు పొందవలసి వచ్చింది వాళ్ళు? రెండవసారి పౌలు గారి చేత యేసుక్రీస్తు నామంలో ఎందుకు బాప్తిస్మం పొందవలసి వచ్చింది? చాలా మంది గ్రహించటంలా. బాప్తిస్మం ఒక్కటే అని బైబిల్లో ఉంది కాబట్టి ఈ బోధకు చేస్తున్న బోధ ఇది. సత్యాన్ని గ్రహించకుండా, సత్యానికి లోబడకుండా మీరు బాప్తిస్మం తీసుకున్నారు కదా ఒక్కటి చాలు, ఇంకా వేరే వాళ్ళు ఇంకా బాప్తిస్మం ఇస్తామంటారు, అవి నమ్మొద్దు అంటే వీళ్ళు బాప్తిస్మం పొంది వాళ్ళ సంఘంలోకి చేరతారేమోనని. చూడండి ఎంత భిన్నమైన బోధలు ప్రకటిస్తున్నారో చూడండి ఒకసారి. ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. అపోస్తలుల కార్యాలు 19:1-5 అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగేది ఏమనగా, అపోలో ఎక్కడున్నాడు ఇప్పుడు? అపోలో ఆ సమయంలో ఎక్కడున్నాడు? కొరింథీలో ఉన్నాడట. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఎఫెసు నుంచి వెళ్ళిపోయాడు. అదే చెప్తున్నాడు. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి, అంటే ఎఫెసులో అప్పటి వరకు అపోలో ఉన్నాడు. అపోలో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కొరింథీలోకి వెళ్ళిపోయాడు. ఆ కొరింథీలోకి వెళ్ళిపోయిన వెంటనే పౌలు గారు ఏం చేశాడంటే ఎఫెసులోకి వచ్చాడు. పౌలు గారు చెప్తున్నాడు, ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, ఏమడిగాడు పౌలు గారు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. మనము కూడా ఇప్పుడు అదే ప్రశ్న వేస్తున్నాం. మీరు విశ్వసించినప్పుడు యేసుని ఏమని నమ్మారు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు అని నమ్మారా? తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్ముడు నమ్మారా? యేసుక్రీస్తే తండ్రి పరిశుద్ధాత్ముడు నమ్మారా? త్రియేకుడు చిత్తంలో ఏకత్వం నమ్మారా? అయితే ఇలా నమ్మితే మీ బాప్తిసాలు చెల్లవు అని చెప్తున్నా లేఖనం. అదేవిధంగా ఆ కాలంలో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా
అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నారా అనేటువంటి మాటను అక్కడ అపోల్లో శిష్యులను పౌలు గారు అడుగుతూ ఉన్నాడు. అదే చెప్తున్నాడు, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి. వారికి ఏం తెలియదట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అంటున్నాడు. అయితే పౌలు గారు అడుగుతున్నాడు, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని అడుగగా, అయితే మీరు దేని బట్టి బాప్తిసం పొందారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మీకు తెలియదు అంటున్నారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. కనుక మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారు అని అడిగినప్పుడు ఏం చెప్తున్నారు అంటే, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పి. అంటే యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మము చల్లదు ఎక్కడ? యోహాను గారు ఇచ్చాడు కదా, రాబో ఉగ్రతను తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే, నరకం నుండి తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని. మరి అక్కడ ఉన్నటువంటి సద్దుకాయలతోనూ పరిచయలతోనూ సర్పసంతానం అంటున్నాడు కదా. మరి అక్కడ ఇచ్చిన బాప్తిస్మము రక్షణకు రాని బాప్తిస్మమా అంటే, ఆ కాలంలో అప్పటి వరకు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము వరకు ఆ బాప్తిస్మమే చెందింది. ఏ బాప్తిస్మము? యోహాను గారి బాప్తిస్మమే. క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము వరకు కూడాను ఆ బాప్తిస్మమే. అంటే అపోస్తుల బోధ వచ్చే వరకు కూడా ఆ బాప్తిస్మమే జరుగుతూ ఉంది. యోహాను బట్టే యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్ని బట్టి మారు మనసు నిమిత్తమే బాప్తిస్మము ఇక్కడ చెప్తున్నాడు. అందుకు పౌలు యోహాను ఎలా ఇచ్చాడు బాప్తిస్మం చెప్తున్నాడు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎలాంటిదో చెప్తున్నాడు. తన వెనక వచ్చు అనేందు అంటే, నాకంటే శక్తిమంతుడు, నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వాడు ఇప్పటికని ఏకుడిని కాదు, నేనైతే నేను బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు అని యోహాను గారు చెప్పాడు కదా. ఆ విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తన వెనక వచ్చు అనేందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చానని చెప్పాను. అంటే నా వెనక వచ్చేవాడు ఉన్నాడయ్యా, ఆయన యేసుక్రీస్తు, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు, ఆయన విశ్వాసం ఉంచండి అని నేను మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇచ్చాను అనేటువంటి యోహాను గారు చెప్పేటువంటి బాప్తిస్మం. అయితే వీళ్ళు ఎందుకు వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి? ఎందుకు పొందారు అక్కడ మళ్ళా రెండోసారి? మరి నేటి కాలంలో అనేక మంది మీరు రెండోసారి బాప్తిస్మం పొందకూడదు, ఒకసారి పొందారు కాబట్టి అని చెప్తున్నారు కదా. మరి అటువంటి సందర్భాలు ఏదైనా జరుగుతాయేమో అని ముందుగానే పరిశుద్ధాత్మ చేత మరి ఇవన్నీ కూడా రాయించబడినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. మరి నేటి కాలంలో ఇంకాను చాలామంది సత్యమును ఎరుగక మత శాఖల బోధల్లోనే ఉంటూ సత్యాన్ని అనుసరించాలన్నటువంటి ఆశ కలిగి ఉన్న వారిని బయటికి రానియకుండా మరి అనేక మంది ప్రలోభాలకు పెడుతూ మరి సత్యాన్ని ఎరగకుండా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. కనుకనే అక్కడ ఆ సమయంలో మరి రెండవసారి బాప్తిస్మం పొందారు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూసుకోండి. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. రెండవ మారు బాప్తిస్మం పొందారు ఎవరు అంటే అపోలో యొక్క శిష్యులు 12 అని లేఖనం చెప్పబడతా ఉంది. కనుకనే మరి బాప్తిస్మము ఎవరి వద్దను బట్టి వాళ్ళ వద్ద పొందవచ్చా? సరే, బాప్తిస్మం పొందడానికి సిద్ధపడ్డారు. బాప్తిస్మము ఎవరి వద్ద పొందాలి? ఒక అయ్యగారు బాప్తిస్మం పొందకుండా బాప్తిస్మం ఇస్తామన్నాడు. ఆయన దగ్గర బాప్తిస్మం పొందితే రక్షణ ఉండిద్దా? ఆయనకే బాప్తిస్మం లేదు, ఆయనకే రక్షణ లేదు. ఆయన మరి సంఘంలో సంఘాపరిగా చలామణి అవుతూ ఉన్నాడు. మరి ఆయన బాప్తిస్మం ఇచ్చే చెల్లిద్దా అంటే, నేటి కాలంలో చాలా మంది కూడా బాప్తిస్మాలు లేవు అని చెప్పేసి అని వేరే వేరే వాటికి వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళేం చేస్తున్నారంటే, మేము కూడా బాప్తిస్మం ఇస్తున్నాం, మా దగ్గరికే రండి, ఇంకేడకి వెళ్తొద్దు అని చెప్పేసి అని చాలా మంది ఇప్పుడు బాప్తిస్మాలు కూడా ఇస్తున్నారు. చిలకరింపు బాప్తిస్మాలు ఉన్నటువంటి వారు మరి వారు కూడా నీటిలో బాప్తిస్మం ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి వారు బాప్తిస్మం పొంది ఉండాల. కాపర్లుగా ఉన్నటువంటి వారు బాప్తిస్మాలు పొందల. ఆ పొందనటువంటి కాపరులు బాప్తిస్మం ఇస్తే చెల్లుతుందా? ఒకసారి ఆలోచించండి. మరి ఎవరి వద్ద బాప్తిస్మం పొందాలి?
అంటే బాప్తిసం పొందినవాడై ఉండి విశ్వాసులకు మాదిరిగా ఉండి వారి వద్ద బాప్తిసం పొందాలని ఆయన చెప్తా ఉంది. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 3:17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. మేము మాదిరిగా ఉన్నాం. పౌలు గారు చెప్తున్నాడు, నేను అన్ని వద్ద బాప్తిసం పొందా, నా పాపాలను కడిగేసుకున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా కానీ క్రీస్తు కోసమే సమస్త నష్టంగా ఎంచుకుని ఉన్నా. అదేవిధంగా నన్ను పోలి మీరు నడుచుకోండి, మీకు నేను మాదిరిగా ఉన్నా, ఆ ప్రకారమే ఎవరైతే నడుచుకుంటూ ఉన్నారో వారిని గురిపెట్టి చూడండి అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే కొరింథీయులకు రాసినటువంటి 4వ మొదటి పత్రికలో 4:17 ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడునను నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములో నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయను, మాదిరి ఉండాలి అనేటువంటి చెప్తున్నాడు. ఇంకా యాకోబు పత్రికలో 5:10 నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు. ఈ విధంగా ఎవరి వద్ద బాప్తిసం తీసుకోవాలి, ఒకవేళ బాప్తిసం తీసుకోవాలని ఆలోచించగలిగితే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్తలు చేసే పునాది మీద ఎవరైతే కట్టబడి ఉన్నారో వారి వద్దనే బాప్తిసం పొందాలి అనేటువంటి చాలా స్పష్టంగా లేఖనాల్లో చెప్పబడుతుంది కదా. కనుకనే మరి ఇప్పటి వరకు చాలా భిన్నమైన బోధలను ఖండించుకుంటూ వచ్చాం, హెచ్చరించుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు వారు బాప్తిసం ఎందుకు పొందాడు, ఎందుకు పొందవలసి వచ్చింది అనేటువంటి అంశం ద్వారా అనేకమైనటువంటి అబద్ధాన్ని ఖండించాము, హెచ్చరించాము. మరి చెప్పబడినటువంటి హెచ్చరిక మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపజేసి ఆ ప్రకారంగా నడుచుకునేలాగా నా ప్రతి ఒక్క హృదయంలో కూడా సిద్ధపరచును గాక. ఆమెన్. చెప్పండి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రము.